నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గుంటుముక్కల గోవిందు. నేను ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మరియు కవిగా, మోటివేషనల్ స్పీకర్గా నా ప్రవృత్తి. ఈరోజు సృష్టిలో అన్ని జీవరాశుల పుట్టుకలను పోల్చుకున్నప్పుడు మనిషి జన్మ అన్నటువంటిది ఒక అదృష్టంగాను, ఒక వరంగాను భావించవచ్చు. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో అందాలు ఒదిగి ఉన్నాయి. అటువంటి అందాలను ఆస్వాదించేటటువంటి గుణము కేవలం ఒక మనిషికి మాత్రమే ఉంది. అటువంటి జీవన విధానము మనిషిది. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గలగల పారే సెలయేర్లు, అందమైన పక్షుల కిలకిల రావాలు, అందమైన మయూరాల నాట్య విన్యాసాలు, ఇలా ఒకటేమిటి ప్రకృతిలో చూసినప్పుడు ప్రతిదీ కూడా ఆనందంగా, అందంగా ఆస్వాదించేటటువంటి తత్వము మనిషిది. అందుకే మనిషి జన్మ అన్నటువంటిది ఒక వరంగాను, ఒక అదృష్టంగాను ఇతర జీవరాశులతో పోల్చుకున్నప్పుడు చెప్పవచ్చు. అయితే మనిషి పుట్టుక ఒక వరమైతే గిట్టుట శాపం అనుకుంటే మధ్య గడిపిన జీవన విధానమే వాస్తవమైనది, శాశ్వతమైనది. మనిషి తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్నా, అందంగా మలుచుకోవాలన్నా ఆ మనిషి చేసేటటువంటి ఆలోచనలో ఉంటుంది, తను చేసే పనుల్లో ఉంటుంది, తను వేసే ప్రతి అడుగులో కూడా ఉంటుంది. మరి ఇటువంటి జీవన విధానము ఈరోజు అనేక సమస్యలతో ప్రభావితమైపోతుంది. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలతో వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు ప్రభావితమైపోతుంది. మరి అటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటిది పేదరికం. మరి ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశము పేదరికము శాపమా? పేదరికము శాపమా? పేదరికము శాపము కాక మరేంటండి అని ఆలోచిస్తున్నారా? పేదరికం అంటేనే కష్టాలు, కన్నీళ్ళు, నట్టింట నాట్యం చేసే అవసరాలు, తీరని కోరికలు, మారని తలరాతలు, తరతరాల నిర్వచనం పేదరికానికి. ఇదిగాక మరేంటి? అలాంటప్పుడు పేదరికము శాపముగాక మరేంటి అని అనుకుంటున్నారు కదా. కానీ పేదరికం ఎప్పుడైతే ఒక శాపంగా నువ్వు భావిస్తావో ఆ రోజు నువ్వు చేసేటటువంటి ఆలోచనలు కానీ, నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగులో కానీ ఒక నిరుత్సాహం ఉంటుంది, ఒక నిర్లిప్తత పెనవేసుకుంటుంది. ఈరోజు మనము ఎంతోమంది మహానుభావుల చరిత్రలను, జీవిత చరిత్రలను పాఠాలుగా పాఠశాలల్లో, కళాశాలలో చదువుకుంటున్నాం. ఎంతోమంది పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగి, ఆ పేదరికాన్ని అధిగమించి ఈరోజు ఉన్నత శిఖరాలను చేరినటువంటి వారి యొక్క జీవిత చరిత్రను మనం ఈరోజు చదువుకుంటున్నాము అంటే ఆ రోజు వాళ్ళు పేదరికాన్ని ఒక శాపంగా కాకుండా ఒక ప్రేరణగా దాన్ని తీసుకోవడం వల్లనే ఆ రోజు వాళ్ళు ఆ యొక్క వారి రంగాలలో ఒక ఉన్నత స్థితికి చేరుకున్నారు. మనము వారి యొక్క జీవిత చరిత్రను ఈరోజు పాఠాలుగా చదువుకుంటున్నాం. మరి ఆ రోజు వాళ్ళు శాపంగా తలుచుకొని ఉండింటే ఆ చరిత్రలో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మిగిలేటివి కాదు, మనము వాటిని చరిత్రలుగా చదివేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఒక ఉదాహరణగా మనం చెప్పుకున్నప్పుడు మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి స్వర్గీయ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. అతి సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆ యొక్క చదువు విషయంలో కానీ, కుటుంబ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో
బాగా నలిగినటువంటి అర్థం చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు. చదువు కోసము చిన్నప్పుడే ఇంటింటికి పేపర్లు వేస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితికి తను చేదోడు వాదోడుగా ఆ రోజే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. కానీ ఆ రోజు తన కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, కుటుంబము పేదరికంలో ఉంది అని ఆ రోజు తను తలుచుకొని కుంగిపోయి ఉండి ఉంటే ఈరోజు ప్రపంచానికి తెలిసినటువంటి వ్యక్తి కాదు. దేశవ్యాప్తంగా ఒక శత్రువు కూడా లేనటువంటి మృదు స్వభావి అయినటువంటి అబ్దుల్ కలాం గారే మనకు ఆదర్శం. ఒకానొకప్పుడు కాలేజీలో చేరడానికి ఫీజు లేనటువంటి పరిస్థితి. ఆ టైంలో వాళ్ళ అక్క యొక్క గాజు అమ్మి కాలేజీ ఫీజు కట్టుకొని చదివినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు వాళ్ళు శాపంగా పేదరికాన్ని తలుచుకొని ఎక్కడో వాళ్ళ యొక్క ఆ చదువు అన్నటువంటిది ఆగిపోయి ఉంటే ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి కొన్ని అబ్దుల్ కలాం చేత సృష్టించబడినటువంటి ఆ అద్భుతాలను ఈరోజు మనం దూరం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేది. కాబట్టి ఎప్పుడు కూడా పేదరికం అన్నటువంటిది శాపంగా మనం భావించకూడదు. ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే విద్యార్థులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఎందుకంటే విద్యార్థి తన కుటుంబ పరిస్థితులను అంచనా వేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకొని ఆ యొక్క కొరతను, ఆ యొక్క కష్టం విలువను తెలుసుకొని తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు పేదరికం అన్నటువంటిది సమస్య కానే కాదు. పేదరికం అన్నటువంటిది చదువుకి ఎటువంటి ఆటంకం కానే కాదు. ఒక విద్యార్థి ఉన్నాడు, తన తల్లిదండ్రులు ఉదయం నుంచి పొలం పనులు చేసుకుంటేనే కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి. 3 పూటల కడుపు నిండా అన్నం తినాలి అంటే ఆ కుటుంబం అంతా కూడా రెక్కల ముక్కల కష్టం చేస్తే కానీ, ఎండకు వానకు అన్ని వాతావరణ పరిస్థితులలో కష్టపడితే కానీ ఆ కుటుంబం గడవని పరిస్థితి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పేదరికం వలన వచ్చేటటువంటి కష్టాలను, నష్టాలని ఒక విద్యార్థిగా మనము ఒక పిల్లవాడి ఆ దశలో ఉన్నప్పుడే, చిన్న దశలోనే మనము గమనించినప్పుడు ఒక రకమైనటువంటి ప్రేరణను అందులో నుంచి తీసుకోవాలి. పిల్లవాడు ఉన్నాడు, అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా పొలం పనులు కూడా వెళ్తున్నాడు. అమ్మా నాన్నలకు వచ్చేటటువంటి కష్టంలో, వాళ్ళు చేసేటటువంటి కష్టంలో ఆ పిల్లవాడు కూడా అమ్మా నాన్నలతో పాటు పొలం పనులకు వెళ్ళేసి కూలీ డబ్బులు కొంచెము కుటుంబానికి సహాయం చేసేటటువంటి ఒక విశాలమైనటువంటి భావంతో పిల్లవాడు కూడా వెళ్తున్నాడు. మరి ఆ పొలం యజమాని ఒక 10 రోజులు పని చేయించుకున్న తర్వాత ఆ పిల్లవాడికి పని చేయించుకున్న తర్వాత వారికి ఆ కూలీ డబ్బులను ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చేసినటువంటి ఆ 10 దినాల కూలీ డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లవాడిని పంపించినప్పుడు ఆ పిల్లవాడు చూస్తున్నాడు. ఆ పొలం యజమాని అందరికీ ఆ కూలీ డబ్బులు పంచుతూ ఇలా నోట్లను లెక్క పెడుతూ ఉన్నాడు. నిజంగా ఏమనిపిస్తుందండి? చిన్న పిల్లవాడిగా ఆ దశలో ఎటువంటి ఆశలు ఉంటాయండి డబ్బును చూస్తే? ఆ డబ్బుతో తనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏదో తినాలనిపిస్తుంటుంది, లేకపోతే ఒక కొత్త డ్రెస్ తనకు నచ్చినటువంటిది వేసుకోవాలి, కొనాలి అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి అనిపిస్తుంది, లేకపోతే ఒక ఆట వస్తువు ఏదైనా కొనుక్కుందాము, ఆడుకుందాము అనేటటువంటి ఆశ ఉంటుంది. సహజమండి అటువంటి ఆశలు ఉండడము ఆ దశలో. కానీ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక పిల్లవాడిగా, ఒక విద్యార్థిగా ఆ డబ్బులు యజమాని లెక్క పెడుతున్నప్పుడు తనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, తనకు అర్థమైనటువంటి కుటుంబ పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క నోటును లెక్క పెడుతున్నప్పుడు ఈ డబ్బుకి ఇంట్లో ఇన్ని రోజులకు అవసరమైనటువంటి బియ్యం వస్తాయి,
ఇన్ని రోజులకు అవసరమైనటువంటి కంది బేడలు వస్తాయి, ఇది మా అన్న చదువుకు ఉపయోగపడుతుంది, ఇది మా చెల్లి ఒక కొత్త డ్రెస్కో లేకపోతే ఇంకా ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ ఆ పిల్లవాడు ఆ డబ్బులను చూస్తూ తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను ఒకసారి నెమ్మరేసుకుంటూ ఆలోచించేటటువంటి విశాల భావం. నిజంగా విద్యార్థి దశలోనే ఇటువంటి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి స్వభావం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ విద్యార్థి ఎలా రాణిస్తాడు అంటే, కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి తను రాణించిన తర్వాత ఏదో ఒక రంగంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు, తను అనుకున్నటువంటి స్థితికి ఎదుగుతాడు, అందరి చేత మన్ననలు పొందుతాడు. మరి అటువంటి వ్యక్తి ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడండి? కష్టాలు తెలిసిన వ్యక్తిగా, పేదరికంలో వచ్చేటటువంటి ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా ఏం చేస్తాడండి? చేతనైతే ఒకరికి సహాయం చేస్తాడు, కానీ ఒకరి దగ్గర చేయి చాచుకునేటటువంటి పరిస్థితికి తెచ్చుకోడు. అటువంటి ఒక ఉన్నత స్థితికి ఎదగగలుగుతాడు. మనకు తెలుసు, అబ్రహం లింకన్ గారు అమెరికా అధ్యక్షులుగా ఉన్నటువంటి అబ్రహం లింకన్ గారు, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి కుటుంబం. ఒకసారి అబ్రహం లింకన్ గారు అధ్యక్షులు అయిన తర్వాత ఆ అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసము కొంతమంది పారిశ్రామికవేత్తలతో, వ్యాపారవేత్తలతో ఒక సమావేశము ఏర్పాటు చేశారు పెట్టుబడుల నిమిత్తము. ఆ సమావేశంలో అబ్రహం లింకన్ గారు ప్రసంగం మొదలు పెడుతూ ఉంటే, ఉంటారు కదండి అసూయపరులు, ఎక్కడ చూసినా ఉంటారండి. ఎదుగుదలను చూసి ఓరవని వారు ఉంటారండి, ఏదో ఒకటి అనాలని ఉంటారండి, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అటువంటి మనస్తత్వంతోనే ఒక వ్యాపారవేత్త లేచి నిలబడి తను వేసుకున్నటువంటి షూ తీసి ఇలా చూపిస్తూ, మీ నాన్న మా ఇంట్లో అందరికీ కూడా బూట్లు కుట్టాడు, మా ఇంట్లోనే కాదు ఇక్కడ సమావేశమైనటువంటి అనేక పారిశ్రామికవేత్తల, వ్యాపారవేత్తల యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల బూట్లను కూడా మీ నాన్న కుట్టాడు. మరి అబ్రహం లింకన్, నువ్వు మర్చిపోయావేమో, ఏ స్థితి నుంచి నువ్వు వచ్చింది, నువ్వు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతావా అని ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా తనను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఆ టైంలో ఒక అధ్యక్షుడిగా ఉండి ఆ విధంగా తనను అవమానకరంగా అంతమందిలో మాట్లాడినప్పుడు తనను ఏమైనా చేయించవచ్చు, అరెస్ట్ చేయించవచ్చు. కానీ సమన్వయం చేసుకొని మనసు ఓర్పుగా ఆలోచించి ఆయన చెప్తున్నారు, అయ్యా మా నాన్నగారు మీ బూట్లను, ఇక్కడ ఉన్నటువంటి అందరి బూట్లను కుట్టాడు. ఎందుకంటే మా నాన్న తన వృత్తిని దైవంగా భావించాడు. అటువంటి వృత్తిని దైవంగా భావించినటువంటి వ్యక్తి కొడుకుగా నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మా నాన్నగారు కుట్టినటువంటి బూట్లు మీకు ఏదైనా లోపాలు అనిపిస్తే చెప్పండి, నేను సరిచేసి ఇస్తాను అని చాలా సౌమ్యంగా, వినయంగా వారి ముందు చెప్పడం జరుగుతుంది. ఇంతటి సమావేశంలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి చాలా వినయంగా, గౌరవంగా సభను ప్రారంభిస్తారు. అంటే చూడండి, కష్టపడినటువంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏ స్థితికి వెళ్ళినా కూడా ఆ పేదరికంలో ఉన్నటువంటి కష్టాలను మరిచిపోకుండా వినయంగా ఒదిగేటటువంటి మనస్తత్వము మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఇటువంటి వాళ్ళ నుండి మనము స్ఫూర్తి తీసుకోవాలి. వీరికి ఎవరికి కూడా పేదరికము అడ్డు రాలేదు. పేదరికము అడ్డుగా
లేకపోతే అదొక సమస్యగా, ఒక శాపంగా నువ్వు ఎప్పుడు అయితే తలంచుతావో, నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు చేసే ప్రతి ఆలోచనలో కూడా ఒక నిర్లిప్తత ఉంటుంది, ఒక నిరుత్సాహం ఉంటుంది. కాబట్టి శాపంగా ఎప్పుడు కూడా నువ్వు పేదరికాన్ని భావించొద్దు. ఒక సమస్యగా అసలే దాన్ని తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే పేదరికంలో పుట్టాం. పేదవాడిగా పుట్టడము మనం చేసినటువంటి తప్పు కాదు. కానీ పేదవాడిగా చనిపోవడంలోనే మనం చేసేటటువంటి తప్పు ఉంది, పొరపాటు ఉందని అబ్రహాం లింకన్ అంటారు. ఇఫ్ యు బార్న్ యాజ్ ఏ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై యాజ్ ఏ పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు. నిజమండి. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి. ఒక డబ్బులు ఇవ్వలేదు పేదరికంగా, అంతే కదా. అన్నీ ఇచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు, మేధస్సు ఇచ్చాడు. ఒక డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దీనిని ఒక సమస్యగా, ఒక శాపముగా నువ్వు తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వు ఒక కుంగుబాటుకు లోను చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందండి? కాబట్టి దీన్ని ఒక శాపంగా, ఒక సమస్యగా మనం తీసుకోకూడదు. ఎంతోమంది అవయవాలు లేనటువంటి వాళ్ళు, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచ స్థాయిలో వారి వారి రంగాలలో ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. మరి వాటిని మనము ప్రేరణగా తీసుకోవాలి. అటువంటి వారిని ప్రేరణగా తీసుకున్నప్పుడు ఇది మనకు ఒక శాపంగా కనిపించదు. మనము ఇంట్లో నుంచి అలా బయటికి వెళ్ళామండి, చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. అందులో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అంటే కొత్తవారు కావచ్చు, మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు. సరే, తెలియని వాళ్ళనంటే మనం ఎలాగో పలకరించమండి, మనకు తెలిసిన వాళ్ళు ఎదురవుతారు. మరి తెలిసిన వారిని అందరినీ కూడా ఒకే రకంగా మనం పలకరిస్తున్నామా? ఒకే రకంగా వాళ్ళకి గౌరవాన్ని మనం ఇస్తున్నామా? ఆలోచించండి. ఒక సాటి మనిషిగా నీకు తెలిసిన ప్రతి వ్యక్తిని ఒకే రకంగా మనము గౌరవాన్ని కానీ మర్యాదను కానీ ఇవ్వట్లేదు. వ్యక్తికి బట్టి వ్యక్తికి ఆ గౌరవ మర్యాదల్లో తేడాలు వస్తున్నాయి, పలకరింపుల్లో తేడాలు వస్తున్నాయి. మనం చూసిన నవ్వేటటువంటి నవ్వులో తేడా కనిపిస్తుంది. మరి దేన్ని బట్టి వస్తుందండి? ఎదుటి వ్యక్తి నీకంటే ఒక అంతస్తుల్లో ఎక్కువ ఉన్నప్పుడు, అధికారంలో ఎక్కువ ఉన్నప్పుడు, హోదాలో ఎక్కువ ఉన్నప్పుడు మనం పలకరించే పలకరింపులో, మనం ఇచ్చే గౌరవంలో, మనం ఇచ్చే మర్యాదలో తేడాలు ఉన్నాయి. మరి ఏమీ లేనటువంటి ఒక అవసరం నిమిత్తము ఎదురు చూసేటటువంటి సన్నిహితులను సైతము మనము మొహం చాటేసుకుని వెళ్తుంటాం. నిజంగా ఇది చాలా దారుణం అండి. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. కష్టం అనే పదానికి నిర్వచనమే తెలియనటువంటి జీవన విధానం తనది. అటువంటి కోటీశ్వరుడు ఒక కూటికి గతి లేనటువంటి ఒక పేదవాడిని చులకన చేసినా తప్పు లేదేమో. ఎందుకంటే మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఒక పేదవాడిగా మన కష్టాలు తెలిసి, ఆ కన్నీటి రుచి విలువ తెలిసి కూడా ఈరోజు ఏం చేస్తున్నామంటే, 3 పూటలా తినేటటువంటి పేదవాడు 2 పూటలా తినే పేదవాడిని చులకనగా చూస్తున్నాడు. 2 పూటలా తినేటటువంటి పేదవాడు 1 పూట తినేటటువంటి పేదవాడిని చులకనగా చూస్తున్నాడు. 2 పూటలా తినేటటువంటి పేదవాడు ఒకరిని చులకనగా చూస్తే, 1 పూట తినే వ్యక్తిని చులకనగా చూస్తే, ఆ 1 పూట తినేటటువంటి పేదవాడు కూడా ఏమీ తిననటువంటి, తిండికి నోచనటువంటి పేదవాడిని చాలా చీదరించుకుంటూ చులకనగా చూసేటటువంటి పరిస్థితి. ఇదండి మన దౌర్భాగ్యం. నిజంగా చెప్తున్నాను, ఒక మనిషి ఎప్పుడు పేదరికము శాపంగా భావిస్తాడు అంటే, ఎటువంటి పరిస్థితుల్లో చివరిగా తను ఫీల్ అవుతాడు ఆ రకంగా అంటే, తనకు ఆకలి తీరకపోతేనో, తన అవసరాలు తీరకపోతేనో అలా ఫీల్ కాడండి. అవసరం అయ్యి
అవసరం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి మొహం చాటేసే ఒక స్నేహితుడో, ఒక బంధువో, ఒక రక్త సంబంధమో ఉంటాడో చూడండి, అప్పుడు నిజంగా అనిపిస్తుందండి, శాపము ఈ జన్మలో నాకు ఈ పేదరికం వలన అని. అప్పుడు నిజంగా మానసికంగా కుంగిపోయే పరిస్థితి. మరి ఇవన్నీ హోదాలు కానీ డబ్బులు కానీ శాశ్వతం కాదు అని మనం తలుచుకున్నప్పుడు ఈ సమాజంలో పేదవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వారి యొక్క కష్టాలు, వారి యొక్క కన్నీళ్ళు తగ్గిపోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్నటువంటి ఎదురుచూపులు లేకుండా దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనకు నచ్చిన రంగంలో మనము కష్టపడదాము. ఆ రకంగా మనము ముందుకెళ్ళినప్పుడు ఈ పేదరికం అనేటువంటిది ఒక వరంగా కాదు కదా, పేదరికం అనేటువంటిది ఒక శాపంగా కాదు కదా, ఒక వరంగా మనము భావించవచ్చు. నిజంగా ఈ పేదరికము నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తే, ఈ పేదరికము నీకు ఒక గమ్యాన్ని గుర్తు చేసే ఒక గురువుగా నువ్వు భావించినప్పుడు, ఈ పేదరికము నిన్ను నువ్వు నిరూపించుకునే ఒక అవకాశంగా, ఒక అదృష్టంగా నువ్వు భావించినప్పుడు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అదే నీకు గురువు, అదే నీకు వరం, అదే నీకు అదృష్టం. అటువంటి అదృష్టాన్ని, వరాన్ని నువ్వు పేదరికంగా భావించినప్పుడు నీకు ఎదురైనటువంటి కష్టాలను, నష్టాలను, అవమానాలను, వంచనలను ప్రేరణగా తీసుకొని వాటిని ఒక్కొక్క మెట్టులాగా నువ్వు ఎక్కుతూ పోయినప్పుడు, వాటిని అవమానాలనే ఒక్కొక్క మెట్టులాగా నువ్వు ఎక్కుతూ పోయినప్పుడు నువ్వు నీ యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు. కష్టాలను తలుచుకుంటూ బాధపడవద్దు. పేదరికం అన్నటువంటిది శాశ్వతం కాదు. కన్నీళ్ళు కాదు కార్చాల్సింది, చెమటను చిందించి చరిత్రను సృష్టించు. చీదిరించిన చోటనే చరిత్రకెక్కేలా బ్రతుకు. అండగా లేని చోటనే నీకు దండలు వేసే స్థితికి నువ్వు మారిపో. అంతేకాని పేదరికం వలన నాకు శాపము అంటూ నువ్వు బాధపడకుండా వాటినే ప్రేరణగా తీసుకొని ఒక గురువుగా భావించి, అది ఒక వరంగా భావించి నువ్వు ముందుకెళ్ళినప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా సాధిస్తావు. చివరిగా నేనేం చెప్పడం అంటే, ఈ పేదరికం అనేటువంటిది ఒక శాపంగానో ఒక సమస్యగానో మీరు భావించకుండా దాన్ని ఒక వరంగానో మనము తీసుకొని, ఒక అదృష్టంగానే తీసుకొని, ఒక అవకాశంగానో మనం తీసుకొని మనకు ఎదురయ్యేటువంటి కష్టాలను, నష్టాలను వాటినే మనం ప్రేరణగా తీసుకున్నప్పుడు నిజంగా మనకు నచ్చినటువంటి రంగంలో ఒక ఉన్నత స్థితిని చేరుతాము. ఆ విధంగా చేరే విధంగా మనమందరం కూడా ఆలోచించి అడుగులు వేస్తూ అటువంటి పేదరికాన్ని ఒక శాపం కాకుండా, ఒక సమస్య కాకుండా ఆలోచిస్తారని తెలియజేసుకుంటూ నమస్కారం.